ప్రపంచంలోనే అరుదైన ఖనిజాల విషయంలో చైనా పోకడను అమెరికా తప్పుపట్టింది. చైనాతో దొరికే ఈ అరుదైన ఖనిజాలపై అక్కడి ప్రభుత్వం కట్టి చేస్తోంది. తద్వారా ప్రజల దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ఈ ధోరణి అమెరికా సహించబోదని ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశాడు. ఈ విషయంపై చైనాను ఎదుర్కోవాలంటే తమకు భారత్ సహాయం కావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతుల వ్యవహారంలో భారత్పై అమెరికా భారీగా పన్నులు విధించింది. అయితే చైనా విషయంలో మాత్రం భారత్ తమకు సహాయం చేయాలని అమెరికా కోరడం గమనార్హం. ప్రపంచంలో మరెక్కడా లభించని అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఇటీవలే నియంత్రణ విధించిందని చెప్పారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ విదేశీ కంపెనీ వాటికి దిగుమతి చేసుకోవాలంటే చైనా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని బీజింగ్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది చైనాకు ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ అని, ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆయన మండిపడ్డారు. బీజింగ్ దూకుడును అమెరికా అడ్డుకుంటుందన్నారు. ఇందుకోసం భారత్, ఐరోపా దేశాలు మద్దతు కావాలని వెల్లడించారు.